ఉత్తరాంధ్రలో రైతులు ఎక్కువగా పండించేది వరి పంట. వరి పంట తర్వాత వేసేది ఎక్కువగా దిగుబడి వచ్చేది చెరుకు పంట. ఈ చెరుకు పంట విజయనగరం జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. దాదాపుగా 3000 హెక్టార్లు ఈ చెరుకు అనేది సాగు చేస్తుంటారు. ఈ విజయనగరం జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ అనేటువంటి ఆ చెరుకు ఫ్యాక్టరీకి తరలిస్తారు. చెరువులో ఉన్న ఈ సైకిల్ ఫ్యాక్టరీకి అయితే ఈ యొక్క చెరుకు అంతా తరలిస్తుంటారు. అయితే అక్కడి నుంచి కూడా మొక్క కూడా దిగుబడి చేసి ఈ రైతులకు అయితే అందిస్తుందంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే కూడా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఈ యొక్క కొండ ప్రాంతంలో ఈ పల్ల ప్రాంతంలో కూడా చెరుకు అనేది ఎక్కువగా పంట దిగుబడి వస్తుందంటూ చెప్తున్న రైతులు. అయితే దీన్ని ఏ విధంగా పండిస్తున్నారు, రైతులకు ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, వారు ఎంత దీనికి పెట్టుబడి పెడుతున్నారు ఎకరగానే తెలుసుకున్న ప్రయత్నం మనం రైతు వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. మొత్తం మీద మనం చెరుకు పండించే రైతు వద్ద దగ్గరికి అయితే వచ్చాం. మనం ప్రస్తుతానికి రైతు అయితే మనతో పాటు చెరుకు పండించే రైతు ఉన్నారు. ఆ రైతుని అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుందాం. చెరుకు ఎలా పండిస్తున్నారు, ఎంత మొక్క దశలో వేసారా లేదా విత్తనం వేసారా, రైతులకి మీకు ఎలా గిట్టుబాటు ధర అవుతుంది? దీన్ని మేము తెచ్చింది సైకిల్ ఫ్యాక్టరీ అండి. మొక్క ట్రైల్లోని మొక్క ఉడిసి మొక్కలు తెచ్చినాం. ఆ ట్రైల్ తేనెని మొక్కలు తెచ్చి మొక్కలు నాటినాం. బోధులు తోసి మొక్క నాటిన తర్వాత ఒక క్రాప్ అయిపోయింది. అవి కోసడం అయిపోయి వాళ్ళకి తోలిసినాం. అది అక్కడ చక్కబడింది. ఈ రెండో మొమ్మ ఇది. ఈ మొమ్మకంతే ఇప్పుడు ఏదో గడ్డి మందులు మంచి చెడ్డ కొట్టి మళ్ళీ ఇది తయారు చేయాలి, మళ్ళీ జనవరి నోటికి. అయితే మీకు ప్రభుత్వం నుంచి ఇక్కడ వ్యవసాయ అధికారులు మీకు ఏమైనా దీని మీద విత్తనాలుగా ఎరువులు పురుగుల మందులు కానీ ఏమైనా ఇచ్చారా? ఏటి లేదు, మేము సపరేట్ కొనుక్కోవడమే. మేము బయటను కొనుక్కోవడమే. మాకు వాళ్ళు ఇస్తారని ఆశ పెడితే ఈవేళ ఈ టైం దాటిపోతాయి. ఈవేళ వెళ్ళేసరికి ఊరియా లేదంటారు. మన టైం ఊరియా దొరకలేదు. డిమాండ్ ఎంత అని తెలిసిన 350 రూపాయలు లెక్క ఊరియా అంటే లేదు. లేకపోతే అప్పుడు మేము ఏం చేస్తామంటే దొరికినోడు ఊరియా తెచ్చి నిల్వ చేసుకున్నాం. అలాగని ప్రభుత్వం మీద ఆధారపడడం కానీ, లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడడం కానీ, సౌకర్యం మీద ఆధారపడడం కానీ, ఫ్యాక్టరీ వాళ్ళ మీద ఆధారపడడం కానీ మాకు ఉండదు. ఎందుకన్నావా, మోకాలు అప్పు ఇవ్వద్దు, మేము అప్పు తీర్చొద్దు. విత్తనం ఉంది, మేము ఫ్యాక్టరీ తోలింది, లారీ అద్దె కానీ, లేదంటే కొట్టిన వాళ్ళు లేబర్ కూలీలు కానీ మేము అన్ని పెట్టుకొని ఎంత అయితే అంత ఫ్యాక్టరీ. ఎకరాకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు? మీకు ఎకరాకి చివరికి వచ్చేసరికి ఎంత దిగుబడి వస్తుంది? ఎంత గత సంవత్సరం అయితే ఏటి లేదు. పెట్టుబడి అయితే పెట్టాం, 15,000 వరకు పెట్టాము. కానీ 15,000 వరకు పెట్టిన గిట్టుబాటు ఏటి లేదు గత సంవత్సరం. ఈ సంవత్సరం మాత్రం ఎంతో కొంత ఫలితం దొక్కుతుంది. ఎందుకు, సెకండ్ క్రాప్ కాబట్టి. తొలి ఇప్పుడు ఇది ఉంది దుబ్బు చూడు, దీనికి తొలి 2 ఉండేవి, ఇప్పుడు 4, 5, 6 వచ్చినాయి దీనికి. ఇప్పుడు దిగుబడి రావాలి. ఎప్పుడైనా ఎవరి మీద ఆధారపడింది ఏటి లేదు. మా సొంతగా మేము పెట్టుకొని వేసుకోవడం, సొంతగా అమ్ముకోవడమే. అది చెరుకంటే మాకు వర్షాల మీద అండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల, జూన్లో వేస్తాము చెరుకులు. జూన్, జూలైకి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మీరు సంవత్సరం వరకు కొట్టకపోతే చెరుకుల పరిస్థితి ఏంటండి? మీరు చెరుకులు వేసి మాత్రం విత్తనాలు ఇస్తారు, ఎరువులు ఇస్తారు, కాయమే కానీ మాకు దాని గురించి మాత్రం మాకు ఒట్టిగా కటింగ్ కార్డు ఇస్తోడికి డబ్బులు రావడం కష్టమండి. ఎకరా టన్ను వస్తే 30, మంచి భూమి అయితే 40 టన్నులు వస్తాయి. చెడ్డ భూమి అయితే 30 టన్నులు వస్తుంది. 30 టన్నులు మీరు బాగా తక్కువ రేటు వేస్తే రైతు రేటు తింటారు. మరి రేటు ఏంటంటే కష్టం, కూలీలు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా చెరుకు వేయాలంటే మా విత్తనం పక్కన పెంచాలి. ఒక 10 సెంట్లు 5 సెంట్లు పెంచిన తర్వాత మహా వస్తే ఒక 2 ఎకరాల కంతకు వస్తుంది. అది కొట్టి చేసి అది బాగు చేసిన తర్వాత మనకి ఏంటంటే మాకు కిట్టు ఆ టైంకి వస్తాడు. మీరు 7 నెలలు, 9 నెలలు, 10 నెలలు మీరు సంవత్సరంలో అంటే మరి ఇప్పుడు మళ్ళీ మే నెలకు మీరు ఆర్డర్ అయితే మనం కేకేటండి. మాకు పండగ ముందే చెరుకులు కొడితే మాకు 10 పైసలు వాటర్ ఉంటుంది. డామ్ ఏరియాలు కొద్దిగా డామ్ ఏరియాలు పండించారు. ఇప్పుడు అంతా మొత్తం తోటలో పండించేస్తారు డామ్ ఏరియాలు అంట. చెరుకు అంటే మరి దానికి రేట్ ఇవ్వాలి మీరు కొద్దిగా. కదా మీరు ఎక్కడ వేసి మనం వేసింతాడు ఒక 2018 సంవత్సరం ఎంత కానీ మొత్తం చెరుకులలో పాడైపోయాయి. అప్పుడు జొన్న చెరు పండించుకుంటున్నాము. జొన్న అంటే మరి జొన్న 3 మాసాల పంట. 3 మాసాలు కాబట్టి జొన్న వేయడానికి మామూలుగా వేసిన తర్వాత మాకు ఎంత వచ్చినా సరే ఎకరాకి ఒక 30 గంటలు వస్తుంది. ఎకరా 30 గంటలు వస్తుంది కాబట్టి అది గిట్టుబాటులో ఉంది. 2,000 రూపాయల పైన 60,000, మహా అయితే ఒక 20,000 మధ్యపై 40,000 మిగిలినట్టు ఉంటుంది సంవత్సరం పంట చెరుకు. ఆ చెరుకు ఫస్ట్లో మనం మొమ్మ అయితే పెద్ద పంట రాదు. మొక్కేసామనుకో బాము, మొక్కేసామంటే మరి పొచ్చు పెంచాలి, కొద్దిగా విత్తనం పెంచాలి. మీరు పంపిస్తారు, ఏ చెరుకు పంపిస్తారు, సన్న చెరుకు పంపిస్తారు మీరు, అది దిగుబడి రాదు. అదే ఉడతలకి, అడకలు, కొరకలు బాగానే ఉంటుంది కదా, దానికి
మదుపు ఎక్కువ. దానికి ఒక తుని కొత్త ఇతర ఏదో పంపిస్తే ఏదో 7 ఎకరాలు పని కూడా 2 ఎకరాలు వేసినట్టు ఉంటే రైతుకి ఒక 60 టన్నులు అయిందనుకో, దానికి ఏదో 60 టన్నులు ఒక 2,000 రూపాయలు రేటు ఎంత 2,000 రూపాయలు వేస్తే మీరు 2,000 3,000 వేస్తారు టన్ను. దానికి మదుపు ఎంత? ఫస్ట్ పొచ్చు వేయాలంటే ఒక 2 ఎకరాలు వేయాలంటే ఒక 10 సెంటు పొచ్చు పెంచాలి. అది మంచి ఇతరం పెంచాలి. ఇతరం ఈ పొచ్చు అంటాము. ఆ ఇతరం పెంచిన తర్వాత దాన్ని పెద్ద అయిన తర్వాత ఒక మామూలుగా ఒక 4 గెలలు తెగిన తర్వాత 2 ఎకరాలు దున్నేసి పోదులు ఓడిసేసి దానికి వేసి ఎరువులు వేసి గత్త వేసి అడిగి గత్తలోడు ఎంత మాకు 1000 రూపాయలు ఇచ్చినాడు గత్తలోడు. గత్తలోడు ఇప్పుడు ఎంత 3,000 అయిపోతాడు. గత్త పొడి 1,500, తాటోడు 1,500. ఈ మదుపులు పెట్టుకున్నాం. ఇంకేం సిరికలు వేస్తామండి మా సైడ్ దాకా. మీరు అకౌంట్ మీరు ఏదో కొద్దిగా రేటు పెంచుతారు. పంచదార 50 రూపాయలు పెడతారు. టన్నుకి ఎంత పంచదార అవుతుందో మనకు తెలియదు. ఒక టన్నుకి ఒక కింట పంచదార వచ్చింది అనుకో, ఇంచిన 5,000 రూపాయలు చిల్లర పడుతుంది. టన్నుకి ఎంత వస్తుంది? ఇది మొత్తం మీద చెరుకు పండించే రైతు ఆవేదన. దాదాపుగా ఎకరాకి 15,000 రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి 15,000 రూపాయలు కూడా వాళ్ళ చేతికి అందట్లేదు. ఎందుకంటే ఆలు తాళిబొట్టులు అమ్మి ఈ యొక్క చెరుకు పండిస్తున్న రైతులకి చేదు అనుభవమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చెరుకు తీయనా కానీ ఆ పండించే రైతుకైతే చేదు అనుభవమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాల నుంచి ప్రగల్భాలు కలిపిన ప్రభుత్వాలు తప్ప రైతుని ఆదుకుంటున్న ప్రభుత్వం అని అన్ని చెప్తున్నప్పుడు కూడా రైతుని పక్కన పెట్టించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కువగా ఈ ఉద్దాన ప్రాంతంలోన, అదే ఉత్తరాంధ్రలోన వరి తర్వాత చెరుకు పంట ఎక్కువగా పండిస్తున్న రైతులకైతే సాగు చేసే రైతులు కనిపిస్తారు. అయితే అలాంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోగా వాళ్ళకి వచ్చే సబ్సిడీలు కూడా పోగొట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతున్నప్పుడు ఈ విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా 3,000 హెక్టార్లలో ఈ యొక్క చెరుకు సాగు చేస్తారు. ఈ చెరుకు సాగుని పూర్తిగా దాన్ని సాగు చేసి దిగుబడి వచ్చే సమయానికి అయితే వాళ్ళకైతే ఎటువంటి లాభసాటికి లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.